సలాంవాలేకుం నమస్కారం అండి. నేను ఈరోజు చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే ఆడపిల్లలకు పెళ్లికి జరగకపోవడం, మగపిల్లలకి పెళ్లి జరగకపోవడం కారణం ఏంటిది? అసలు ఎందుకు జరుగుతలేదు? 30 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా, ఆఖరి ముసలి వాళ్ళైనా కూడా వాళ్ళకి సంబంధాలు రాకపోవడం. అంటే ఇలా మనకు గ్రహ దోషాలు ఉండడం, కాల సర్పదోషాలు ఉండడం. అంటే సర్పదోషం అంటే ఏంటిది అసలు? అంటే పూర్వీకులు సర్పంని పూజించడం వల్ల, సర్పాన్ని చంపడం వల్ల, అంటే ఒక పాముని చంపడంలో కూడా ఇలాంటి యొక్క దోషాలు ఏర్పడతాయి. అంటే మనం ఉన్నటువంటి జాగాల పుట్టలను జరిపేసి దాని మీద ఇల్లు కట్టుకొని ఉండడం వల్ల, అంటే పామును మనం ఎటో వెళ్తుంటాము, సడన్ నామపాము రావడం, దానికి ఎక్కించడం, అంటే దాని యొక్క పాపం అది శపించడం వల్ల. ఇంకోటి, ఎవరైనా కూడా తన పేరు మీద తన యొక్క మట్టి తీసుకొని అమ్మాయి యొక్క జీవితాన్ని కట్టేయడం, అంటే తన పెళ్లి కాకుండా కట్టేయడం. అంటే మన ఇంట్లో వాళ్ళే ఉంటారు, బయట వాడు శత్రువు ఉండడు. ఇంట్లో వాళ్ళు అంటే బయట ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించి తనను పెళ్లి చేసుకోకుండా చేయడం వల్ల, అంటే అమ్మాయి యొక్క గ్రహస్థితిని కట్టేయడము, తన యొక్క నాడి మండలాన్ని కట్టివేయడము, తన యొక్క మంచి పాజిటివ్ ఎనర్జీని కట్టేయడం వల్ల ఆ యొక్క మొహం అనేది వాడిపోతుంది. అంటే ముసలితనంలాగా కనబడుతుంది. ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు ముసలిలాగా కనబడుతుంది. ఎంటికలు రాలిపోవడం, లోపల మన యొక్క దవడ లోపలికి వెళ్ళిపోవడం, బక్క అయిపోవడం, ఎంత తిన్నా ఒళ్ళు పట్టకపోవడం, కడుపు నొయ్యడం, కాళ్ళు చేతులు గుంజడం అనేది ఈ యొక్క కట్టేయడం వల్ల జరుగుతుంది. పేరు ద్వారా కూడా ఇస్తారు, ఫలానా పేరు ఉంది, ఆ పేరు కూడా కట్టేసి అమ్మాయికి సంబంధాలు రాకపోవడం. ఎన్ని సంబంధాలు వస్తాయి, సరే అండి మాకు ఇంటికి వెళ్ళి చెప్తామని చెప్తారు, కానీ తిరిగి చూసాక నచ్చలేదు, అమ్మాయి బాగాలేదు, అమ్మాయి నల్లగా ఉంది, ఏదో విధంగా అమ్మాయి బక్కగా ఉంది అని ఏదో ఒక వంకలు పెట్టడం జరుగుతుంది. అయితే మేము ఈ సర్పదోషాలకు వెళ్ళవలసిన మూలికలు చెప్తాము, దువ్వ చెప్తాము. ఐతల్ కుర్సీ, ఈ ఐతల్ కుర్సీ 117 సార్లు జపించినట్టు అయితే సర్పదోషాలు అనేది ఒక మూలిక, సహాదేవి మూలిక. అంటే ఆ మూలిక మీద తీసుకొని మనము ఆ మెడలాగట్లా ఒక యంత్రం వేస్తాము. అంటే ఆ యంత్రాన్ని మీరు ఐతల్ కుర్సీ యంత్రం అనేది ఉంటుంది, ఆ యంత్రాన్ని మీరు ఇట్లా వేసుకున్నట్టు ఉన్నప్పుడు కానీ అల్లా దయ వల్ల మనము ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఆ సూర్య ఫాతిహా కానీ మనకు ఐతల్ కుర్సీ జపించడం వల్ల మనలో ఉన్న నెగటివ్ సర్పదోషాలు కానీ చెడు కట్లు వేయడం వల్ల కానీ ఇవన్నీ తెగిపోతాయి. ఇంకోటి, దీన్ని ఉతారా, మనిషి మీదకి ఉతారా చేయాలనుకున్నప్పుడు కూడా ఒక ఉతారా రెమెడీ చెప్తాను. ఆ రెమెడీ చేయించాలి. ఆ రెమెడీ ఏంటి అంటే, ఒక సింధూరు తీసుకోవాలి, మినుములు, నల్ల మినుములు అనేవి ఉంటాయండి. నల్ల మినుములో కూడా సూర్య యాసీన్ ఆయత్ నెంబర్ 36, ఆయత్ నెంబర్ 36, సూర్య యాసీన్ అనే దువా ఉంది. ఆ దువాని ఆయత్ నెంబర్ 36 అది ఎవరైనా మతమైనా కూడా చదవచ్చండి. మన సంకల్పం పరిగినప్పుడు ఏ మతపు భేదాలు మనకు లేదండి, మేము అందరికీ ఇస్తాము రెమెడీస్. ఎందుకంటే అందరూ మన మనిషి అంతా ఒకటే. అంటే మన ఆలోచన సరిగ్గా లేకపోయినప్పుడు ఇవన్నీ భేదాలు ఏర్పడతాయండి. ఈ యొక్క సూర్య యాసీన్ యొక్క ఆయత్ నెంబర్ 36 పేజ్ నెంబర్, అంటే ఆ అధ్యాయం ఒక 36 మంత్రము 70 సార్లు చదివి ఒక ఓణ్ణి తీసుకొచ్చుకోవాలి. ముస్లిం అయినా కూడా హిందూ, ఓణ్ణి మీద 70 సార్లు చదివి, ఒక దువ్వెన మీద చదివి ఆ సూర్య యాసీన్ 36 నేను ఇస్తాను, డిస్ప్లే చేస్తాను. దొరకనటువంటి వాళ్ళకి ఈ దువా మీరు డిస్ప్లే చూసుకోవచ్చు. 3 రోజులు, అంటే గురువారం స్టార్ట్ చేయాలండి దువా. గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు 70 సార్లు చదివి ఆ ఓణ్ణి మీ, అంటే హిందూస్ అయినా కూడా ముస్లిమ్స్ అయినా నమాజ్ చేయాలి. హిందూస్ అయితే ఆ ఓణ్ణి మీ మీద కప్పుకొని మన పనులు చేసుకుంటూ ఉండాలి. ఎవరైనా పేదవారికి కడగద్దు ఓణ్ణి, ఆ దువ్వెని కూడా కడగద్దు. ఆ యొక్క దువ్వెన, ఆ యొక్క ఓణ్ణి పేదవారికి ఇచ్చేయాలి. దానితో పాటు కొన్ని గోధుమలు ఇచ్చేయాలి. అంటే మనము మంచి అనే ఇతరులకు కడుపు అన్నం పెట్టినప్పుడు వాడు దువా ఇస్తాడు, అక్కడ నుంచి మనకు పాజిటివ్ అని వస్తాయి. ఆ పాజిటివ్ ఉండే మన బాడీలో నెగిటివ్ అనేది తెగిపోతుంది. అంటే మంచి పని చేస్తే కర్బల హోబల, అంటే మంచి చేస్తే మంచి వస్తాయి, చెడు చేసిన చెడు వస్తుంది. అర్థమైంది కదా? ఇలా చేయడం వల్ల మనకు అంటే మనకు సంబంధాలు రావడం, రిష్ట జమాయించడం, అంటే పెళ్లి సంబంధాలు రావడం, మంచి సంబంధాలు రావడం జరుగుతుంది. ఓకే. ఇంకొకటి, ఈ ఎర్రబట్ట తీసుకోవాలి, కొన్ని నల్ల మినుములు సాబిత్, అంటే సాబిత్ ఉంటే గుండు రూపంలో తీసుకొని 1 కిలో తీసుకొని నల్లబట్టల గుడ్డలో వేసి కొంచెం మన సింధూర్, కుంకుమ కాదండి, సింధూర్ అలా కలిపి ఒక గుడ్డ కట్టి ముడి వేయాలండి. ఎవరైతే పెళ్లి కాలో ఆ ఆడపిల్ల, ఆ అబ్బాయి మాత్రమే చెయ్యాలి. తన మీదికి వెళ్ళి 7 సార్లు తీసుకొని ఒక చెట్టు కిందికి వెళ్ళి, రావి చెట్టు కిందైనా పర్లేదు, ఏ చెట్టు అయినా పర్లేదు, గ్రౌండ్ కానీ, అంటే మనిషి నివసించేటువంటి యొక్క ప్రదేశంలో వెళ్ళి ఆ యొక్క ముడుపుని తీసేసి మీరు ఇంటికి వచ్చి తలస్నానం చేసుకొని
మీరు తీపిదనే తినాలి. నేను ఒక యంత్రం వేస్తాను, ఆ యంత్రం మీరు తావిజులో వేసుకొని మీరు ధరించినప్పుడు అయితే ఆ యొక్క ప్రభావం మీ మీద ఉన్నటువంటి ప్రభావాలు ఆ చెట్టు కాడికి, అంటే మీ మీద ఉన్న నెగటివ్ అనేది తిప్పడం వల్ల 7 సార్లు తిప్పడం వల్ల మీ మీద ఉన్న చెడు అనేది ఆ యొక్క ముడుపులకు వచ్చేస్తండి. ఆ ముడుపుని తీసుకొని ఆ బందిష్ని చెట్టు కింద వచ్చి ఆడపిల్ల అయితే ముడి తిరిగి చూడకుండా వచ్చి స్నానం చేసేసుకొని ఒక మిఠాయి తినేసి మీరు కొత్త వస్త్రాలు ధరించి కూర్చోవాలి. కూర్చొని రోజు నేను ఇచ్చినటువంటి మంత్రం సూర్య యాసిన్ మంత్రం 36 అంటే 36 ఆ మంత్రం నేను డిస్ప్లే షో చేస్తానండి. ఆ జపం మీరు రోమన్ ఇంగ్లీష్లో కూడా పంపిస్తాను, అరబీలో కూడా పంపిస్తాను, అంటే తెలుగులో పంపిస్తాను. ఆ యొక్క మంత్రాన్ని రోజు 21 సార్లు జపించుకోండి. వాటర్లో ఊది రోజ్ వాటర్ ఊది వాటర్ తాగి ఆ రోజ్ వాటర్ మన ఫేస్కి రాసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు 41 రోజుల లోపు ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం మీకు సెట్ అయిపోతుంది అల్లా దేవాల ఇన్షాల్లా. నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క 10 సార్లు వినండి. గురుగారు నాకు అర్థం కాలేని కాకుండా 1 సార్లు విని దీన్ని ఖచ్చితంగా మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు పెళ్లి ఈ సంబంధాలు పటువంటి కట్లు కానీ, సర్పదోషాలు కానీ, కాలదోషాలు కానీ, రాహుకేతు దోషాలు, గ్రహ దోషాలు అన్ని తొలగిపోయి మీరు వెళ్ళిపోతారు ఖచ్చితంగా. అస్సలాము అలైకుం, నమస్కారం.